కానీ మీపైన వ్యక్తిగతమైన ద్వేషం పెంచుకున్నాడుగా కేసీఆర్. ఎప్పుడైతే కన్నా మీకు రాహుల్ గాంధీ స్నేహస్తం అందించిన తర్వాత మీపైన కక్షపూరితమైనటువంటి ప్రకటనలు కూడా చేసినటువంటి పరిస్థితి. అంచేస్తాం, నిజంగానే కృష్ణమాదిగని బయటికి రాని తొక్కేస్తాం అని బహిరంగంగా విమర్శించారు, ప్రకటించడం కూడా జరిగింది కేసీఆర్. దీన్ని ఎలా చూస్తారు? ఆయనకు వ్యక్తిగతంగా మేమైనా లేదా ఉద్యమపరంగా ఒక బలమైన ఎంఆర్పి సంఘం అన్నా ఆయనకు కంటగింపుగా మారింది. అది వాస్తవం. కంటగింపుగా మారినప్పుడు అధికారంలో ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఎప్పుడైనా ఎవరినైనా అనిచేస్తామని చెప్పి ఆ పద్ధతిలో వచ్చిన మాట నుంచి మనం చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయనను కూడా మేము వ్యక్తిగతంగా శత్రువుగా చూడం. విధానాల పరంగానే ఆయన నిలదీస్తాం. సమాజం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు. ఆ నిలదీసే విషయంలో ప్రతిపక్షాల కంటే ఇతర పక్షాల కంటే ఎంఆర్పిఎస్ చాలా విషయాల్లో ముందడుగేసింది కేసీఆర్ నిలదీసే విషయంలో. అదే సమయంలో మేము వ్యక్తిగతంగా కేసీఆర్కి వ్యతిరేకం కాదు, అందరిలాగా వ్యక్తిగత ద్వేషంతో ఏనాడు కూడా మేము స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం కూడా లేదు. నేను ఎవరి మీదనైనా ఎంఆర్పిఎస్ శత్రువు అనుకుంటున్న వాళ్ళ పట్ల కూడా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు గౌరవంగానే స్టేట్మెంట్ ఇస్తామే తప్ప వ్యక్తిగత ద్వేషంతో వ్యక్తిని ఇన్సల్ట్ చేసే పద్ధతిలో మేము ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వం. మీరు గమనించండి. ఇప్పుడు కేసీఆర్ గారు రాజకీయ పోరాటం ద్వారానే తెలంగాణ వస్తుంది అన్నాడు. కాదు, పోరాటం ద్వారానే తెలంగాణ వస్తుంది తప్ప రాజకీయ పోరాటం ద్వారా రాదని చెప్పాము. ఆయన రాజకీయ పోరాటం వదిలిపెట్టి ఆమర దీక్ష ఎన్నుకున్నాడు. ఓకే, అంటే రాజకీయ పోరాటం వల్ల ఫలితం దక్కలేదనే విషయం అర్థమైన తర్వాత మళ్ళీ ఆమర దీక్షకు ఎన్నుకున్నాడు. కానీ ఆయన రాజకీయ పోరాటానికి మేము అండగలేము, కానీ ప్రజా పోరాటానికి అయితే అండగా ఉన్నాం కదా. అండగా ఉన్న సాక్ష్యం ఏంది? ఆయన ఆమర దీక్ష చేస్తున్న సమయంలో ఏ పొలిటికల్ చేసి లేదు కదా, ఏ పార్టీలు అండగలేవు కదా, ఏ విద్యా సంఘాలు అండగలేవు కదా. కానీ ఒక నాయకుడు లక్ష్య సాధన కోసం ఆమర దీక్ష చేస్తున్నప్పుడు మనం అండగా ఉండాలని చెప్పి ఎంఆర్పిఎస్ మాత్రమే అండగున్నది. ఆయనను కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకెళ్తే సిద్దిపేటలో శిబిరం దగ్గరికి వెళ్ళి ఉద్యమాన్ని మేము ముందుకు నడిపిస్తామని ప్రకటన చేసింది మనం. ఆయన 48 గంటల్లో ఉద్యమాన్ని చేతులెత్తేసి నిమ్మరసం తీసుకుంటే మళ్ళీ ఆయన కూర్చోవాలి, మళ్ళీ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పి మళ్ళీ పిలుపునిచ్చింది మనం. ఆ కోణంలో మళ్ళీ ఆయన కూర్చుంటే చివరి వరకు ఆయనకు అండగుండి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించింది నిమ్స్లో మనం. అంటే ఒక లక్ష్యం కోసం ప్రకటన చేస్తున్న సమయంలో వ్యక్తిగత ద్వేషంతో మేము చూడలే. కానీ అదే నాయకుడు దళిత వర్గాలను, పీడిత వర్గాలను, మహిళల్ని మోసం చేస్తాడు అని ముందుగా మేము ప్రచారం చేసినా, మోసం చేసిండనే విషయం రుజువైన తర్వాత కూడా మేము మౌనంగా ఉండడం అయితే ఉండలేము కదా. కాబట్టి ఉండకుంటే మేము ఉద్యమం చేశాం. ఉదాహరణకు తీసుకొస్తున్నాం. తెలంగాణ వచ్చింది టెక్నికల్గా జూన్ 2, 2014. ఆ రోజు తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా పండుగలు చేసుకున్నారు. ఆకాశానికి అద్దులు అంటున్నట్టుగా పండుగలు. ఆ రోజే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. మరి తెలంగాణ సమాజం మొత్తం పండుగలు చేసుకుంటున్న రోజు కేసీఆర్ దళితులను నమ్మించి మోసం చేసిన మోసగాడు అని చెప్పి ఎంఆర్పిఎస్ నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేసింది. ఎవరన్నా ఊహిస్తారా? అన్ని రాజకీయ పక్షాలు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి బోకే ఇస్తున్న రోజుల్లో, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన దగ్గరికి వెళ్ళి బోకే ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నుంచి మొదలుకుంటే, వామపక్షాల నుంచి మొదలుకుంటే అన్ని పక్షాలపై బోకే ఇచ్చేసారు, శుభాకాంక్షలు చెప్పొచ్చారు. మరి ఎంఆర్పిఎస్ ఏం చేసింది? ఆయన దళితుల్ని నమ్మించి మోసం చేసిన మోసగాడని చెప్పి 4 జెండాలు ప్రదర్శన చేసింది. ఆయనకి ఎట్లుంటుంది మనసులో? అంటే తెలంగాణ మొత్తం నా వెనక వస్తుంటే నన్ను ఒక్కరే నిలదీసిండ్రు అని చెప్పి ఆయనకు మనసులో ఉంటుంది. అట్లాంటి చాలా సందర్భాల్లో మనం నిలదీసాం. ఉదాహరణకు మంత్రివర్గంలో మహిళలు లేరు. ఓకే, యూపీఏ చైర్పర్సన్ ఎవరు? మహిళ. ఆమె వల్లనే తెలంగాణ ఇవ్వడానికి దారితీసింది. బిల్లు పెట్టింది ఎవరు? స్పీకర్ మీరా కుమారి, మహిళ. తలుపులు మూయించి బిల్లు పెట్టేసి తెలంగాణ ఇచ్చింది కదా. మరి తెలంగాణ సమాజంలో పాటలు పాడిన వాళ్ళ దాంట్లో, ఆటలు ఆడిన వాళ్ళ దాంట్లో, పోరాటం చేసిన దాంట్లో, చచ్చిపోయిన దాంట్లో, జైలుకి వెళ్ళిన దాంట్లో మహిళలు ఉన్నారు. మరి తెలంగాణలో సగభాగం మహిళలు ఉద్యమంలో ఉన్నారు. తెలంగాణ ఇచ్చింది, బిల్లు పెట్టించింది మహిళలు అయినప్పుడు ఒక్క మహిళ తెలంగాణ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఎందుకు లేదని చెప్పి ప్రశ్నించింది. అది ఇందిరా పార్కులో వేలాది మందితో పెద్ద ఎత్తున ధర్నా చేసింది ఎంఆర్పిఎస్. అంటే ఆయన మోసాలను, ఆయన కొన్ని వర్గాల పట్ల ఆయన చూపెడుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టే విషయంలో ఎవరన్నా ముందుకు వచ్చిండ్రా అంటే ప్రతిపక్షాలు కూడా రోడ్డు మీదకి రాని రోజుల్లో ఎంఆర్పిఎస్ మాత్రం ఆయనకు ప్రతిపక్షంగా కనిపించింది. ఇంకో విషయం, అట్లనే రాజన్నను ఆ కారణంగా బర్తరఫ్ చేయడం జరిగింది. దాని విషయంలో నిలదీసింది ఎవరు? యుద్ధం చేసింది ఎవరు? ఎంఆర్పిఎస్. 3 ఎకరాల భూ పంపిణీ విషయంలో మొత్తం మూలగా పడిపోయింది. ఎవరు నిలదీసిండ్రు? ఎంఆర్పిఎస్ నిలదీసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు కేసీఆర్ ప్రభుత్వానికి 6 నెలల్లో, సంవత్సరమో టైం ఇచ్చి తర్వాత వైఫల్యాల గురించి మాట్లాడదాం అనుకుంటున్న ప్రతిపక్షాలేమో సమస్యల పరిష్కారం కోసం జరగాల్సిన ప్రయత్నాలు వాయిదేసుకుంటే
ఎంఆర్పిఎస్ ఎప్పుడు అన్యాయం జరిగింది అనుకుంటే గప్పుడే రోడ్డు మీదకి వచ్చేసింది. ఏదో అంటారు దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మొరిగినట్టుగా ఎందుకు మాట్లాడాలి. అవును, దళితులను మోసం చేసిండు కేసీఆర్ గారు. మోసం చేసింది ఎన్నడు? తెలంగాణ వచ్చిన రోజే కదా. మరి మాట్లాడాల్సింది ఎప్పుడు? మోసం చేసిన రోజే కదా. అట్లా మాట్లాడాం. అంటే అన్ని పార్టీలు ఆ మోసం తెలిసినా ఆయనను అభినందించడానికి వెళ్ళినాయి, కానీ ఎంఆర్పిఎస్ మాత్రం నిలదీశాక అడున్నది. అన్ని పార్టీలు ఆయనకు కొన్ని సమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందుతున్నా కూడా, కొన్ని వర్గాల పట్ల నిర్లక్ష్యం ఉన్నా కూడా అన్ని పార్టీలు టైం ఇచ్చినట్టు చేసినాయి, కానీ ఎంఆర్పిఎస్ మాత్రం ఎదుర్కొనే ప్రయత్నమే చేసింది. అట్లాంటి పరిస్థితిలో చాలా కోణాల్లో కూడా కేసీఆర్కు మింగుడు పడకుండా కంట్లో ఒక నలుసులాగా ఆయన భావించుకుంటున్నది ఎంఆర్పిఎస్. కాబట్టిగానే మీరు అన్న మాట అన్నాడు, ఎంఆర్పిఎస్ని అని చేస్తాం, అది చేస్తాం, వ్యక్తిగతంగా మందకృష్ణ మాదిగని తొక్కేస్తాం, అతన్ని నిర్బంధం చేస్తాం, అతన్ని ఎదగనీయం, అసలు ఉద్యమకారుడే కాదు స్వార్థపరుడు అని చెప్పి స్వయాన కేసీఆర్ చెప్పిన మాటలు ఒక వ్యక్తిగా టార్గెట్ చేశారు మిమ్మల్ని. మీ ఉద్యమాల్లో మళ్ళీ ఇంకొక మాట కూడా అన్నారు, ఎస్సీలకు ఎస్సీలకు నేను పెద్ద కొడుకు లెక్క ఉంటా, వారు నిజంగానే కొన్ని హక్కుల్ని కోల్పోతున్నారు, వారికి రావాల్సిన పూర్తిగా హక్కుల్ని కూడా వారు కోల్పోతున్నారు, వారికి నేను అండగా ఉంటాను అని చెప్పి ప్రకటించారు. కానీ ఒక కృష్ణ మాత్రమే వ్యతిరేకిగా భావిస్తున్నారు. అవును, తెలంగాణలో అందరికంటే వెనుకబడ్డ సామాజిక వర్గం దళిత వర్గం, వివక్షత కోణంలో అవమానాలు పడుతున్న వర్గం దళిత వర్గం. పేదరికం, అవమానాలు ఈ దళిత సమాజాన్ని నిత్యం వెంటాడే అంశాలు కదా. కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ కాలంలో నమ్మించి ఉద్యమంలో పెట్టాల్సిన వర్గం ఏదన్నా భావించుకున్నానంటే దళిత వర్గాన్ని. అందుకనే కదా దళిత ముఖ్యమంత్రి అని మాట్లాడింది. అందుకనే కదా తెలంగాణ భవన్లో అంబేద్కర్ చిత్రపటాన్ని సెంటర్ పాయింట్లో ఆనాడు పెట్టింది కదా. కానీ ఏ వర్గాన్ని అయితే మోసం చేయాలని ఆయన భ్రమించిండో ఆ వర్గాన్ని మోసం చేస్తే ఆ వర్గం నుంచి ఎదుర్కొనే వర్గాలు ఉన్నారనే విషయం కూడా ఆయన గమనించండు కదా. మరి ఎదుర్కొనే వాళ్ళలో ఎవరు ఉన్నారు అన్నప్పుడు వ్యక్తిగతంగా నా పేరు నేను అనలేను, కానీ ఉద్యమ సంస్థ ఎంఆర్పిఎస్ఏ కదా. ఆయనకు ఉద్యమ సంస్థగా వ్యక్తిగా నేను కనిపించవచ్చు, కానీ ఎవరిని టార్గెట్ చేసిందంటే నన్ను వ్యక్తిగతంగా అనుకుంటున్నారు మీరు. ఓకే, అది ఏంటిది? దాని అనుకున్నది ఉద్యమమే కదా, ఉద్యమమే కదా. ఆ ఉద్యమాన్ని ఎందుకు అంత టార్గెట్ చేసిండంటే దళిత వర్గాలను నేను నమ్మించి మోసం చేయాలనుకున్నాను, కానీ వీళ్ళు ఎదుర్కొనే విధంగా, ఎదురుదాడి చేసే విధంగా ఎంఆర్పిఎస్ ప్రయత్నం చేస్తుందనే కక్ష కేసీఆర్లో సహజంగా ఉంటుంది. కాబట్టినే మనల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మాట్లాడిండు. ఆయన మనల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన ఆయన విధానాల వైఫల్యాల్ని, మోసాలని నేను వెంటాడుతుంటా, నేను ముందుకు తీసుకెళ్తుంటా. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe to iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. For more videos, please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch